మార్పులు చేర్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని సమస్యలు సృష్టించబడతాయి అనేది ఇంతకుముందు అనుకుంది. అందులో భాగంగా ఏదైతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి వంశీకృష్ణ యాదవ్ వచ్చి జనసేనలో చేరితే గిద్దలూరు అన్నా రాంబాబు ఎవరైతే ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు ప్రజారాజ్యం ఆ తర్వాత తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆయన మొన్ననే ఒక కామెంట్లు చేశారు. నేను ఎంతో చేద్దాం అనుకున్నాను, 80,000 మెజార్టీతో గెలిచినటువంటి నేను ఖచ్చితంగా భారీగా చేద్దాం అనుకున్నాను, కానీ రెడ్లు తొక్కేశారంటూ రెడ్ల మీదకు తోసేసినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి పరిణామం. ఆయనకి టికెట్ ఇవ్వరని ముందు నుంచి అనుకుంటున్నటువంటిదే. ఆ నేపథ్యంలో అన్నా రాంబాబు తెలుగుదేశానికి వెళ్తారా జనసేనకి వెళ్తారా అంటే అక్కడ ఖాళీలు ఇప్పుడు ఆల్రెడీ గిద్దలూరుకి సంబంధించి జనసేన గట్టిగా కోరుకుంటోంది, తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా కోరుకుంటుంది. గిద్దలూరు నుంచి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సింపథైజర్ ఒక ఆయన జనసేనలో కూడా చేరినటువంటి నేపథ్యంలో అక్కడ కథ మారేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో అన్నా రాంబాబు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టికెట్ రాదని భావించినట్టున్నారు. అందుకనినే తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తాను రాజకీయ సన్యాసం చేస్తున్నాను, ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని. తద్వారా టికెట్ రానటువంటి వాళ్ళు అయితే వేరే పార్టీలోకి, లేదంటే కనుక రాజకీయ సన్యాసం వేరే నియోజకవర్గాలకు మారిస్తే అక్కడికి వెళ్ళి గెలవగలమన్న నమ్మకం ఉంటే ఓకే, జగన్ మాకు ఇచ్చినటువంటి టాస్క్ పూర్తి చేస్తున్నట్టు. లేదు అనుకుంటే కనుక అవతల ఛాన్స్ ఉందంటే అటుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి.